ఏపీలో అతిపెద్ద కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 6 నెలల కిందట బ్లాస్ట్ ఫర్నిస్ 1 సెట్ డౌన్ చేసిన స్టీల్ ప్లాంట్ అధికారులు ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నిస్ 3ని కూడా మూసేశారు. రా మెటీరియల్ బొగ్గు అందుబాటులో లేక 3వ నెంబర్ బ్లాస్ట్ ఫర్నిస్ ను సెట్ డౌన్ చేశారు. సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియా నుండి బొగ్గుని దిగుమతి చేసుకునేందుకు 45 రోజుల సమయం పడుతుందని ఉక్కు అధికారులు చెబుతున్నారు. వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన విశాఖ ఉక్కుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోవడంతో స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు గత 3 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు వెలవెల్లాడుతున్నారు. తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తూ ఆపరేషన్ చేయటం వల్ల భారీ యంత్రాలపై ఒత్తిడి పెరిగి ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం వల్ల ఫర్నిసులకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ పరిస్థితులపై కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత నిరంతరం విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.